బ్రేకింగ్ న్యూస్. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దానిపైన ఇంకెటువంటి కన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఇప్పుడు విజయ్ రూపానీ ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయాలి గుజరాత్ ప్రభుత్వం, దానిపైన కన్ఫర్మ్ చేయాలి. కానీ ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా ప్రమాదం జరగటానికి 2-3 సెకండ్ల ముందు ఏం జరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. ఆ విమానం అదిగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. విమానం గాల్లోకి ఎగరాలి, టేకాఫ్ తీసుకుంది. సుమారు 240 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్కి టేకాఫ్ తీసుకున్న సమయంలో చూడండి ఒక్కసారిగా విమానం ఎగరలేక గ్రౌండ్ హిట్ చేసింది. ఆ గ్రౌండ్ హిట్ చేసిన వెంటనే విమానం పెద్ద శబ్దంతో పేలిపోయింది. చూడండి ఒకసారి ఆ ప్రమాదం జరిగిన సమయంలో 1 2 3 4 5 6 7 8 9 10 సుమారు 20 ఒక అర నిమిషం ముందు అదిగో చూడండి ఒకసారి ఆ విమానం వెళ్ళిపోయింది. ఆ తర్వాత కనిపించలేదు అది. అప్పుడు ఆ దగ్గరలో ఉన్న వ్యక్తులు దాన్ని తమ సెల్ ఫోన్ కెమెరాల్లో రికార్డ్ చేశారు. ఆ విమానం ఎగురుతున్నప్పుడు సరిగ్గా విమానం పడిపోయిన వెంటనే పెద్ద శబ్దంతో బాంబు పేలినట్టు. నిజానికి అది ఇతర దేశాలకు వెళ్లే విమానం కాబట్టి ఫ్యూయల్ చాలా ఎక్కువగా ఉంటుంది, టేక్ ఆఫ్ అవుతున్న సమయం కాబట్టి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఏం జరిగిందో, ఎటువంటి సాంకేతిక లోపం తలెత్తిందో, విమానం మాత్రం ఒక్కసారిగా పైకి ఎగరలేక గ్రౌండ్ హిట్ చేయడంతో పెద్ద శబ్దంతో విమానం పేలిపోయింది. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఎవరు ఎలా ఉన్నారు అనేది తెలియడం లేదు. కొంతమంది మాత్రం తీవ్ర గాయాల పాలై ఉన్నారు. వారందరినీ వెంటనే హుటాహుట ఆసుపత్రికి తరలిస్తున్నారు. వెంటనే అక్కడికి అంబులెన్స్లను తీసుకొచ్చారు, ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి వచ్చారు. వారందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు చూడండి ఒకసారి. స్ట్రెచర్ పైన తీసుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడంతా హృదయ విదారకంగా ఉంది. ఎటు చూసినా కూడా ఆ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆ విమాన శిథిలాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ బ్యాగులు, లోపల ఉన్న బ్యాగులు కూడా చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో, వాళ్ళ శరీర భాగాలతో చాలా హృదయ విదారకంగా ఆ ప్రదేశం అంతా కనిపిస్తూ ఉంది. హుటాహుటిన వెంటనే అక్కడికి రెస్క్యూ సిబ్బంది వెళ్ళి వారిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పర్సనల్గా ప్రతి క్షణం అప్డేట్ని తెలుసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి వాకప్ చేశారు. ఎస్, జగన్మోహన్ రాజు, వింగ్ కమాండర్ జగన్మోహన్ రాజు మనకు అందుబాటులోనే ఉన్నారు. జగన్మోహన్ రాజు గారు, సహజంగా ఎస్, మీరు తర్వాత పౌర విమానాలను కూడా నడిపిన అనుభవం మీకుంది వింగ్ కమాండర్గా చేసిన తర్వాత, రైట్? అవునండి. ఓకే, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మన దృశ్యాల్లో చూస్తున్నాం. ఆ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినప్పుడు సహజంగా బతకటానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? ఆ సమయంలో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి? మంటలు వచ్చేసాయి, కానీ కొన్ని విమాన పార్ట్స్ మనకి ఒక బిల్డింగ్ లోపల నుంచి వెళ్ళి కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అక్కడ? రెస్క్యూ ఆపరేషన్స్ చాలా క్రిటికల్ అండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ విల్ బి హౌ ద సివిల్ సొసైటీ ఇన్హాబిటెడ్ ఏరియాలో, అంటే మనుషులు ఉండే కాలనీలో ఎక్కడో క్రాష్ అయినట్టు కనిపిస్తున్నది. అలాంటిటప్పుడు ఆ యాక్సెస్ రూట్స్ కానీ అక్కడికి వెళ్ళే దారులు కానీ అన్నీ వీలైనంత వరకు సివిల్ మన అందరూ కూడా, పౌరులు కూడా అది ఎంత ఫ్రీగా పెట్టి, ఎంత ఫైర్ సిబ్బందికి ఎంత యాక్సెస్ ఇచ్చి ఎంత తొందరగా అక్కడ చేరేలాగా సహకరిస్తే అంత మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి క్షణం కూడా చాలా చాలా విలువైనది. రెండు పక్కన, ఒక పక్కన ఫైర్ ఆపడానికి, రెండో పక్కన ఉన్న బతికున్న వాళ్ళని కానీ, క్షతగాత్రులను కానీ అందరినీ అక్కడి నుంచి తీయడానికి కానీ ప్రతి ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ప్రతి పౌరులు అక్కడికి అందరూ రష్ అయ్యే బదులు ఎవరైతే అక్కడ హెల్ప్ చేయగలుగుతారో వాళ్ళు అక్కడ ఉండి, కత్మ వాళ్ళందరూ ఫైర్ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, డిజాస్టర్ రిలీఫ్ సిబ్బంది కానీ వీళ్ళు అక్కడ చేరేలాగా సహకరిస్తే చాలా మంచిదండి. ఓకే, టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే జరిగింది కాబట్టి ఆ సమయంలో పైలట్ ఏ విధంగా ఉంటాడు? సహజంగా పైలట్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ఎమర్జెన్సీని ప్రకటించేంత అవకాశం, పైలట్ ఆ విమానాన్ని ప్రమాదానికి గురవుతుందని ఫస్ట్ తెలిసేది పైలట్కి, రైట్? అవునండి. సో సహజంగా అతను ప్రవర్తన ఎలా ఉంటుందండి ఆ సమయంలో? ఫస్ట్ ఎప్పుడైనా సరే అండి, ఎయిర్క్రాఫ్ట్ సేవ్ చేయడానికి చూస్తారండి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఏవియేట్, నేవిగేట్ అండ్ దెన్ కమ్యూనికేట్. ఫస్ట్ థింగ్ ఇస్ ఏవియేట్ అంటే ముందు ఎయిర్క్రాఫ్ట్ని ఎంత సేఫ్గా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తేగలం అనేది
దాని మీద ఫోకస్ అంతా ఉంటుందండి ఇద్దరు పైలట్స్ కూడా. 787 అనేది కెప్టెన్ కో పైలట్ ఇద్దరు ఉంటారు, ఫస్ట్ ఇన్ కమాండ్ అండ్ సెకండ్ ఇన్ కమాండ్. ఇద్దరు కూడా దాని మీద ఫస్ట్ ఫోకస్ వాళ్ళ ఇదంతా దాని మీద ఉంటుందండి. దాని తర్వాత ఎటు వెళ్తున్నాము ఏంటి, ఎక్కడ ఒకవేళ ఏమన్నా ఫోర్స్ ల్యాండింగ్ చేయాలంటే ఎలా చేయగలము, దాని గురించి ఏం చేయగలము అనేది దాని గురించి యాక్షన్స్ తీసుకుంటారండి. లాస్ట్ విల్ బి కమ్యూనికేట్, అంటే ఏటీసీకి చెప్పడం కానీ ఇంకోళ్ళకి చెప్పడం కానీ ఆ పని తర్వాత ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఫోకస్ ఈ మూడు ఫ్యాక్టర్స్ మీద స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇక్కడ మనకి వాళ్ళు ఏం చెప్పారు ఏం చెప్పలేదో మనకి ఏం తెలియదు కాబట్టి దాని గురించి మనం ఆ, విశ్లేషణ చేయడం కరెక్ట్ కాదేమోనండి. ఓకే. మనం వెయిట్ చేద్దాము, కానీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ విమానం ఫ్యూ మినిట్స్. నిజానికి ఇప్పుడు ఐ థింక్ విమానం టేకాఫ్ ఫస్ట్ ఫోకస్ షుడ్ బి తీసుకునేటప్పుడు ఆన్ రెస్క్యూ ఎఫర్ట్స్ అండి. ఎస్ జగన్మోహన్ రాజు గారు, ఓకే, రెస్క్యూ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి? రెస్క్యూ ఎఫర్ట్స్ ఇప్పుడు నేను అన్నట్టు ఇమీడియట్లీ ఎయిర్పోర్ట్ లోపలైతే ఎయిర్పోర్ట్కి ఒక ఫైర్ సిబ్బంది హైలీ ట్రైన్డ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ కేపబుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుందండి. కానీ ఇది మన బయటకు వచ్చింది, బయట అయింది కాబట్టి లోపల నుంచి ఎలాగో వాళ్ళు కూడా బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. ఎయిర్ ఫీల్డ్ షట్ డౌన్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు, ఇంకా ఫర్దర్ టేక్ ఆఫ్స్ కానీ ల్యాండింగ్స్ అవ్వకుండా. ఎందుకంటే ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఎలా రికవర్ చేయాలి ఏంటి అనేది దాని మీద ఉంటుంది. ఇప్పుడు బయట సిబ్బంది కూడా అలాంగ్ విత్ డిజాస్టర్ రిలీఫ్, ఇప్పుడు మనకి మన భారతదేశంలో ఒకప్పుడు లాగా కాకుండా మల్టిపుల్ ఏజెన్సీస్ ఆర్ కమింగ్ ఇన్ టు యాక్షన్ సైమల్టేనియస్లీ అండి. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఆల్రెడీ చెప్పినట్టు వాళ్ళ లెవెల్ నుంచే ఆల్రెడీ డైరెక్ట్గా కోఆర్డినేట్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ నైస్ అండ్ గుడ్ డెవలప్మెంట్ అండి. సో రైట్. బెస్ట్ సహజంగా పాసిబుల్ మీరు ఎఫర్ట్ అందరూ పెడుతున్నారని వింగ్ కమాండర్గా అనుకున్నామండి. చేసిన తర్వాత పౌర విమానాలు కూడా నడిపారు కాబట్టి ఓకే, మనం మీరు ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పారు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అని మనం చెప్పలేమని. కానీ విమానం టేకాఫ్ తీసుకోవటానికి ముందు చెకింగ్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందండి? ఆ విమానం ఎగరటానికి రెడీగా ఉంది, చాలా టెక్నికల్గా డీటెయిల్డ్గా ఫిట్ ఉంటుందండి, అనటానికి జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా డీటెయిల్డ్గా ఉంటుందండి. ప్రతి డిపార్చర్ ముందు ద ఎయిర్క్రాఫ్ట్ విల్ బి థరోలీ ఇన్స్పెక్టెడ్. అన్ని ఇంజనీరింగ్ సైడ్ నుంచి ప్రతి ఆస్పెక్టు క్లియర్గా ఉన్నాక ఆ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా లాగ్ చేసి టెక్నికల్లీ ఎంట్రీస్ ఎక్కడ రిలవెంట్ ప్లేసెస్లో అన్ని చోట్ల ఎంట్రీ చేశాక ఆ టెక్నికల్ లాగ్ అనేది పైలట్ దాని తర్వాత మళ్ళీ ఇన్స్పెక్ట్ చేసుకుంటారండి. పైలట్ ఇన్స్పెక్ట్ చేసుకున్నాక ఎయిర్క్రాఫ్ట్ని కూడా మొత్తం విజువల్లీ అన్ని చెక్ చేసుకున్నాక దే విల్ మేక్ ద నెసరీ ఎంట్రీస్ ఇన్ ద పైలట్ లాగ్ అండ్ యాక్సెప్ట్ ద ఎయిర్క్రాఫ్ట్. Once the aircraft is accepted, only then it transfers from the engineering to the operations or flying side, ఓకే. where the pilot becomes in ఇక charge for మేడే everything. కాల్ ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది, అందులో ప్రధానంగా నాకు కనిపిస్తున్న పదం మేడే కాల్. మేడే కాల్ అంటే మేడే అంటే ఇంకా మేము ఎగరలేము ఈ ఎయిర్క్రాఫ్ట్, తప్పకుండా ఇంకా ఇంకా మాకు ఇంకో గతి లేదు, మేము వీఆర్ కమింగ్ టు ద గ్రౌండ్ అనే ఇండికేషన్ అండి. ఓకే, ఆ మేడే మేడే కాల్ మేడే పైలట్ నుంచి ఏటీసీకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ అవునండి. పైలట్ నుంచి మేడే కాల్ ఏటీసీకి వచ్చింది. అందుకే అన్నానండి, ఈ మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి ఉమ్, బిట్వీన్ కెప్టెన్ అండ్ కోపైలట్. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ఎవరు ఏం చేయాలి అనేది. ఉమ్, ఎప్పుడైతే కెప్టెన్కి ఒకసారి ఇంక మనం ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇంక మీదకి ఎగరదు, కింద ల్యాండ్ అవ్వాల్సిందే, స్ట్రైట్ అహెడ్ కానీ లేకపోతే ఇంకో చోట కానీ కంట్రోల్డ్ ల్యాండింగ్ కూడా అవ్వచ్చండి. మేడే అన్న మాత్రాన ఇట్ డిడ్ నాట్ బి అన్ అన్కంట్రోల్డ్ ల్యాండింగ్, బట్ దిస్ వాజ్ అన్ అన్కంట్రోల్డ్ ల్యాండింగ్. దిస్ ఇస్ అన్ యాక్సిడెంట్ క్లియర్లీ. మేడే కాల్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ వేర్ ఒక్కసారి ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ మేడే అనౌన్స్ చేశాక ఉమ్. అంత ఫోకస్ అంతా కూడా ఆ ఎయిర్క్రాఫ్ట్ మీద ఉంటుందండి, ఆ ఎయిర్క్రాఫ్ట్ని సేఫ్గా తిరిగి తీసుకురావడానికి. ఓకే. నిజానికి ఆ సమయంలో ఎస్, మనం విజయ్ రూపాని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. విజయ్ రూపాని ఆయన ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. విజయ్ రూపాని టికెట్ కూడా మనం చూడొచ్చు. విజయ్ రూపాని లండన్కి వెళ్ళడానికి ఆ విమానాశ్రయంలోకి వచ్చారు, ఆ విమానంలోకి బోర్డింగ్ తీసుకున్నారు. విజయ్ రూపానిని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది, విజయ్ రూపాని ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. విజయ్ రూపానితో పాటు మొత్తం ఏకంగా 240 మంది వరకు ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు. విజయ్ రూపాని టికెట్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అన్నది కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని
ఆ విమానంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనేది ఆందోళన కలుగుతుంది. మొత్తం ప్రయాణికులందరితో పాటు ఆయన గురించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్లో కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయిపోయింది. విమానం ఎగరలేకపోయింది, గ్రౌండ్ హిట్ చేసింది. ఆ సమయంలో పైలట్ తన విమానం ఎగరలేకపోతోందని ఏటీసీకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మేడే కాల్ కూడా చేశారు. మేడే కాల్ అంటే ఏంటి అనేది జగన్మోహన్ రాజు మనకి ఇప్పుడే వివరించారు. ఇక విమానం ఎగరడం లేదు, గ్రౌండ్ చేయడం తప్ప అనేది. చూడండి ఒకసారి విజయ్ రూపానీ టికెట్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనేది ఆందోళన వ్యక్తమవుతుంది. డిపార్చర్ 1:10 1:10 డిపార్చర్ అయ్యింది. 1:10 అహ్మదాబాద్లోని విమానాశ్రయం నుంచి వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ టెర్మినల్ 2 నుంచి ఆ విమానం టేకాఫ్ తీసుకుంది. లండన్కు వెళుతూ ఉంది. ఆ విమానం సరిగ్గా 1:10 టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురైంది. విజయ్ రూపానీ ఆ విమానంలో ఉన్నారు. ఆయన లండన్కి వెళుతూ ఉన్నారు. లండన్కి వెళ్ళటానికి ఆయన తీసుకున్న టికెట్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. విజయ్ రూపానీ ఇప్పుడు ఎలా ఉన్నారు అనేదే ఆందోళన కలిగిస్తుంది. వెంటనే రెస్క్యూ టీం అక్కడికి వచ్చే మొత్తం విజయ్ రూపానీతో పాటు అందులో ఉన్న ప్రయాణికులందరినీ సాధ్యమైనంత వరకు ప్రాణాలతో ఉన్న ప్రయాణికులను అత్యంత వేగంగా హాస్పిటల్స్కి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాసెంజర్ నేమ్ రూపానీ విజయ్. విజయ్ రూపానీ టికెట్ను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సరిగ్గా 1:10 ఇప్పుడు విజయ్ రూపానీ ఆచూకీ ఏంటి అన్న దానిపై కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. విజయ్ రూపానీ ఆ ఫ్లైట్లో ఉన్నారు. క్రాష్ అయిన ఫ్లైట్లో విజయ్ రూపానీ ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అదుగో ఆ విమానాన్ని చూడండి ఒకసారి. ఆ విమానంలో విజయ్ రూపానీతో పాటు 240 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది ఆందోళన కలిగిస్తున్న అంశం. మరణాల సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు మరణాల సంఖ్యను తగ్గించడానికి చూడండి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూడండి ఒకసారి 1:10 విమానం టేకాఫ్ అయింది. ఆ టేకాఫ్ అయిన విమానం కొద్దిసేపటి తర్వాత ఇక ఎగరలేకపోయింది. బహుశా నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను. ఆ విమానం వెళుతున్న రూట్లో ఎటువంటి రన్వే లేదు. ఎందుకంటే ఆ తీసిన వ్యక్తి కూడా అక్కడ విమానం కిందకు వచ్చేస్తూ ఉంది. అక్కడ విమానాశ్రయం లేదు, రన్వే లేదు. బహుశా విమానం ప్రమాదానికి గురవుతోంది అని దాన్ని చిత్రీకరించిన వ్యక్తి అనుకుని ఉండొచ్చు. అందుకే ఆ విమానం చూడండి, అక్కడ నిజానికి ఏ విమానం కూడా ఆ ప్రదేశంలో కిందకి వెళ్ళదు. కానీ ఆ విమానం కిందకి వెళ్తోంది అంటే దాన్ని చిత్రీకరించిన వ్యక్తికి అర్థమైపోయింది అక్కడ ఏదో జరగబోతోందని. అవన్నీ కూడా నివాస ప్రాంతాలు. అక్కడ నివాస ప్రాంతాలే ఉన్నాయి. అక్కడ ఎటువంటి రన్వే కానీ విమానాశ్రయం కానీ లేదు. కాబట్టి ఆ విమానం కిందకి వచ్చేస్తుంది, ఏదో జరుగుతోంది అని దాన్ని చిత్రీకరించిన వ్యక్తికి అనుమానం వచ్చింది. అందుకే వెంటనే తన సెల్ ఫోన్తో ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తూ ఉన్నాడు. ఆ విమానం పైకి ఎగరాల్సిన విమానం అంతకందుకు కిందకు వస్తుంది. పైలట్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ విమానం మాత్రం పైకి ఎగరలేకపోయింది, గ్రౌండ్ హిట్ చేస్తుంది. చూసారా ఒక దశలో ఆ విమానం ఇక ఆ ఫ్రంట్ పార్ట్ పైకి కనిపిస్తూ ఉంది. ఇదిగో ప్రమాదం జరిగిన తర్వాత ఉన్న దృశ్యాలు. రెండో బాక్స్లో ఇప్పుడు నేను ఒకసారి ఆ ప్రమాదం జరగటానికి సరిగ్గా ఒక అర నిమిషం ముందు అక్కడున్న దృశ్యాలను మీకు అందిస్తున్నాను. ఆ విమానాన్ని సాధ్యమైనంత వరకు పైకి తీసుకెళ్ళడానికి పైలట్ ప్రయత్నం చేశాడు. కానీ పైలట్ వల్ల కాలేదు. మేడే కాల్ కూడా చేశాడు. ఆ విమానం ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఇదిగో చూడండి ఒకసారి. ఆ మొదటి బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలే ఆ బిల్డింగ్లోకి. అవన్నీ కూడా నివాస ప్రాంతాలు. కొన్ని చెట్లు ఉన్నాయి, అక్కడ కొన్ని బిల్డింగులు కూడా ఉన్నాయి. ఆ చెట్లను దూసుకుంటూ ఆ విమానం ఒక్కసారిగా గ్రౌండ్ హిట్ చేసిన తర్వాత భారీగా పేలిపోయి మంటలతో ముందుకు దూసుకుని వెళ్ళిపోయింది. ఒక పార్ట్ కూడా అక్కడ బిల్డింగ్ లోపల నుంచి దూసుకొచ్చిన దృశ్యాలు. బహుశా బిల్డింగ్ ఏంటి అనేది కూడా మరికొద్ది సేపట్లో నేను మీకు స్పష్టంగా వివరించబోతున్నాను. ఆ విమానంలో 240 మంది ప్రయాణికులతో పాటు విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆ ప్రదేశం అంతా పొగలతో నిండిపోయింది, దట్టమైన పొగలతో నిండిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భయభ్రాంతులకు గురై అక్కడికి పరుగులు తీశారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడికి వచ్చి ఇప్పుడు ఆ విమానంలో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ప్రమాదం జరగడానికి అర నిమిషం ముందు, ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రదేశంలో ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన అక్కడికి చేరుకొని వెంటనే హాస్పిటల్ తరలిస్తున్నారు. నిజానికి పైలట్ మేడే కాల్ చేశారు ఏటీసీకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి. విమానం ఇక ఎగరలేకపోతుంది, విమానాన్ని ల్యాండ్ చేయడం తప్ప వేరే గత్యంతరం లేదు అని మేడే కాల్ చేశారు. సో వెంటనే ఏటీసీ కూడా అలర్ట్ చేసింది. విమానం వెళ్ళిన రూట్లో ఉన్నటువంటి అన్ని
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేయడంతో ఆ దిశగా వెంటనే వెహికల్స్ తీసుకొని ఫైర్ ఇంజన్లు తీసుకొని వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లారు. ఆ ప్రదేశానికి కొన్ని నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చాలా వేగంగానే చేపట్టారు. హాస్పిటల్స్ కూడా వెంటనే తీసుకొచ్చారు. ఆ విమానం వెళ్ళిన రూట్లో ఏ దిశగా అయితే టేకాఫ్ తీసుకుందో ఆ దిశగా ఎంత దూరంలో ఆ విమానం క్రాష్ ల్యాండ్ అవడానికి అవకాశం ఉంటుందనేది వెంటనే క్యాల్కులేట్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. దాంతో వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ విమానం ప్రమాదం జరిగిన ప్రదేశానికి అధికారులు చేరుకొని అందులో ఉన్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, విజయ్ రూపానీ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలియడం లేదు. రెండో బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలే.